నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం కొనకళ్ళ వెంకటరత్నం గారు రచించిన 'సంక్రాంతి కానుక' అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథని నేను 'వంశీకి నచ్చిన కథలు' అనే బుక్‌ని తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. అల్లంత దూరంలో కందిచేల గుబుర్లలో నుంచి హరిదాసు చిరతలు మోగినయ్యో లేదో, వీడిని పొగమంచులోని వాకిట్లో గుర్రబండి ఘల్లుమని ఆగింది. బండి చక్రం అప్పుడమర్చిన తల్లి గొబ్బెమ్మ నుంచి పోనిచ్చినందుకు జట్కా వాళ్ళ మీద చెల్లాయి కళ్ళెరజేసేలోగా అక్కాయి బండిలోంచి దిగింది. చెల్లాయి ముఖం వికసించింది. కళ్ళల్లోంచి మంకెన్ పూలు దిగజారి మల్లెపూలు మాలలు గట్టాయి. అమ్మా అమ్మా అక్కొచ్చిందేవ్ అంటూ ఇంట్లోకి పరిగెట్టింది. ఇంట్లో చల్లచిల్లగొడుతున్న రామాయమ్మ బయటకు వచ్చింది. ముందు పెద్దమ్మాయి వెనకాల సూట్ కేసు రావడం గమనించింది. కానీ ఆమె చూపు వెనకాతల బండిలోంచి ఎవరైనా దిగబోతున్నారా అన్న దిలాసాలోనే నిలిచిపోయింది. మరెవ్వరూ దిగలేరు. ఉదయించగానే మబ్బుల్లో చిక్కుకున్న చంద్రబింబమైంది రామాయమ్మ మొహం. ఆయన రాలేదా అమ్మా అని తల నిమిరింది తల్లి. లేదని తలూపింది సుశీల. మామూలేగా అని చప్పరించింది తల్లి. ఆయనకదో సరదమ్మా వంటింట్లోకి దారి తీస్తూ వ్యాఖ్యానిస్తోంది రామాయమ్మ. అందరి అల్లుళ్లతో పాటు వస్తే ఆయన గొప్పేమున్నదిహా అని కిలకిలా నవ్వింది సుశీల ముఖమల్ స్లిప్పర్లు విడుస్తూ. మరీ రేపు పండగనగా నిక్కచ్చిగా బయలుదేరి రావాలటే సుశీ, నేను చూస్తే ఒంటరిదాయన అయ్యాను. అది కాదమ్మా, ఆయన బొంబాయి నుంచి వస్తారేమో, ఇద్దరము కలిసి వద్దామని ఇన్నాళ్ళు రేపు మాపు అని ఎదురు చూసి ఇక లాభం లేదని బయలుదేరాను. చెప్పొద్దు, ప్రతి ఏటా అనుకున్నదే కదా ఈ అలవాటు. ఇక వస్తాయిగా ఉత్తరాలు. నేను వస్తే చిన్న రవ్వలొంగరం, లేకపోతే నన్ను బాయ్ జ్యువెలరీ నుంచి కొత్త రకం నెక్లెస్ అని ఊరుస్తోంది. చెల్లాయి కలకండ అక్కాయిని ఇంకా పలకరించనే లేదు. చాలా అర్జెంటు పనిలో మునిగిపోయింది. అప్పుడే ఇరుగు పొరుగు ఇళ్లలో జొరపడి మా అక్కాయి వచ్చింది అని దండోరా వేసి అలసిపోయి పులుసు కూరే పలకరించే దమ్మైనా లేక అక్కాయి చెయ్యి పట్టుకుని చక్కా ఊరుకుంది. ఆ పిల్లకు ఇంట్లోకి వచ్చి పడిన ఆనందాన్ని గబగబా నలుగురికి పంచేస్తే గానీ తీరదు. పుట్టింటికొచ్చిన సువర్ణ, చంద్రకళ చదువుతున్న పత్రికలు, అల్లుతున్న లేసులు వదిలేసి ఒక్క బిగిన వచ్చి పడ్డారు. రామాయమ్మ ఇంకా కుశల ప్రశ్నలే ముగించలేదు. ఆడబిడ్డ దిమాకీలు, అత్తగారి ఆరళ్ళు ఇంకా ప్రసంగంలోకి రానేలేదు. గుచ్చి ప్రశ్నలు వేసి తెలుసుకోవాల్సిన ఘటాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అప్పుడే తుఫాన్ వచ్చి పడింది ఇంట్లోకి. మొహమట్లా వెలవెలబోతోందేమిటో, నీళ్ళు పోసుకుని ఎన్నాళ్ళైంది అని ఉపక్రమించింది చంద్రకళ. నీళ్లు రోజు పోసుకుంటూనే ఉన్నాగా, వేడివి అని పక్కుని నవ్వింది సుశీల. ఆ నీళ్ళు కాదో అని బొగ్గు మీద పొడిచింది సువర్ణ. ఇక లాభం లేదని పొయ్యి దగ్గర సతమతమవుతోంది రామాయమ్మ. సుశీల పోపులు పెట్టె దగ్గరికి వెళ్తుంటే సువర్ణ దిగింది. ఆ పైన ఇంకా కొన్ని సీతాకోక చిలుకలు వాలినాయి. ఆ పూలరథమంతా కదిలింది. ఈ వీధి నుంచి ఆ వీధికి, ఆ వీధి నుంచి ఈ వీధికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, పెరళ్ళల్లో నుంచి ఏమో మీ ఆయన వచ్చాడా, మళ్ళీ చంకన బరువు లేకుండానే వచ్చావు అని పలకరింపులు, ప్రశ్నల పరంపరలు దొర్లిపోతున్నాయి. సువర్ణ ఇంటి దగ్గర ఆగింది రథం. ఆవిడ పెనిమిటి వచ్చి 10 రోజులైంది. ఈ గలాబా చూసి ఆయన పుస్తకం మూసి ఇంట్లోంచి బయటపడ్డాడు. మీ వారా అంది సుశీల. గుర్తులేదా ఏమే అన్నది సువర్ణ. అని ఊరుకోక చంద్రకళ మొగుడొచ్చి 15 రోజులైంది అని కంగించింది. అందులో రానిది నీ మొగుడే అని ధ్వనించింది సుశీలకు. ఇదిగో ఈ గాజుల చేత తీసుకొచ్చారు మా వారు అని చూపించింది సువర్ణ. అంతా పరిశీలన చేశారు. రాళ్ల తూకము, పనివాడితనము ఏదో సంసారపక్షంగా ఉన్నాయి. సువర్ణ మొగుడు స్కూల్ మాస్టర్. ధర ఎంతో అని ప్రశ్నించింది సుశీల తల ఓరగా వంచి. అదిగో దాని ధర మీదనే దృష్టి అని అంటించింది చంద్రకళ. ఏమో మరి నాకు తెలియదు అని తుంచేసింది సువర్ణ. అంటే ధర స్వల్పమన్నమాట, ఎక్కువలోదైతే పెడీమని చెప్పవు అంది చంద్రకళ. చౌకబారిదే అనుకోపోని. ఇక్కడ వాతావరణం తనకెత్తెదురుగా నడుస్తోందని స్ఫురించింది సుశీలకు. నేనేమన్నానే చందు, ఊరికే అడిగితేను అని గద్దించింది. అవును, ఊరికేనే అడిగేవులే పాపం, నంగనాచి తుంగబుర్ర. దాని మొగుడు ఇంకా నయం, ఏదో చిన్న ప్రజెంట్ తీసుకొచ్చాడు. మా ఆయన తెచ్చేవి బంగారం కాదు, బండెడు పుస్తకాలు,
100 చామంతి పూలు. నీ సాటి ఎట్లా వస్తుందే మాకు అని సుశీల వైపు హేళనగా తడుతూ, మొగుడు రాకపోయినా మోజైన రాజా ప్రజెంట్ కొడతావు నువ్వు అని కుండబద్దలు కొట్టింది చంద్రకళ. చురుక్కుమన్నది సుశీలకు. ఎండెక్కింది. ఈ పటాలమంతా ఎక్కడ మార్చింగులో ఉన్నదో అంతు దొరకలేదు రామాయమ్మకు. దొడ్లు దోవలు అన్నీ గాలించింది కలకండ. కొనకు ఆంజనేయస్వామి కోవెల్లో కోనేటి గట్టు మీద ఊక బంతిపూలు ఊరికే దూసేస్తూ దొరికారు ముగ్గురు. 3 చురకత్తులల్లే. చెల్లాయి అక్కను పట్టుకుని అమ్మ రమ్మనమంది అని లాక్కెళ్ళింది. రామాయమ్మ మినపప్పు నానబోసింది. రుబ్బురోలు కడుగుతూ చిన్న నవ్వు నవ్వి, నీ పుణ్యం పుచ్చిందే సుసి అంది సాభిప్రాయంగా. అప్పుడే చెప్పనన్నావు గదుటే అమ్మా అని గునిసింది కలకండ. క్యాబేజీ నేను తరుగుతా హిడితే అని చెల్లాయి చేతిలోంచి లాక్కుని కత్తిపీట ముందు వేసుకుంది సుశీల. అపురూపమైన వార్త ఏదో తనకు చెప్పకుండా కవ్విస్తున్నారని గ్రహించింది సుశీల. దానికల్లా ఒకటే మందు. ఆమెకి తెలియదా ఏమో, తనకేమీ తెలుసుకోవాలని ఆత్రమే లేనట్టు నటించాలంతే. సరే అదేమిటో ఇద్దరు ఉమ్మడిగా దాచుకోండి. నిర్లక్ష్యంగా జీడిపప్పు పోలుస్తోంది క్షీరాన్నంలోకి. తల్లి చెల్లి ఢిల్లీ భోగాల్లో మట్టిబెడ్డలు ఏరుతూ ముసుముసుగా నవ్వుకుంటున్నారు. సుశీల ఏమిటేమిటని అడావుడి చేయలేదు సరికదా, అసలు ఆమెలో చలనమే లేకపోయే. ఇక లాభం లేదనుకుని మీ ఆయన రేపు వస్తున్నారేవ్ అని బయటపెట్టింది రామాయమ్మ. అదుగో చెప్పేసింది అంది కలకండ తల్లిని గుంజి గుంజి వదిలిపెట్టింది. సుశీల పొంగిపోయింది లోపల. కానీ అంతలో అణుచుకొని ఏమీ పట్టించుకోనట్టు కిస్మిస్ పళ్ళు ఎక్కడున్నాయి అమ్మ అని అల్లమారి దగ్గరికి వెళ్ళింది. చూపించేందుకు కలకండ కూడా వచ్చింది. ఎదురుగా ఆగుపిస్తున్న సీసా కోసం తెగ వెతుకుతూ ఉత్తరమేదే అని చల్లగా అడిగింది సుశీల. నేను ఇవ్వను పో అని విదిలించింది కలకండ. ఉత్తరాల ఓచ దగ్గరకు దారి తీసింది సుశీల. అందులో ఏముంది, రేపు మెయిల్లో వస్తున్నానని రాశారు ముక్తసరిగా అంతే అని సరిపెట్టింది కలకండ. అది కాదే నీ తలకాయ, ఏం ప్రజెంట్ తెస్తున్నారు అని. ఉత్తరం చదువుకున్నది సుశీల. చెల్లాయి మాట నిజమే, ప్రజెంట్ సంగతి అసలు లేదు. అంటే ఏ చిన్న రింగులోలకులో వస్తున్నాయన్నమాట అనుకున్నది స్వాగతంగా. ఒక్క క్షణం చిన్నబుచ్చుకున్నది. కానీ అంతలో ఉత్తేజం తెంది. ఉత్తరం చదువుకున్న సుశీల. చెల్లాయి మాట నిజమే, ప్రజెంట్ సంగతి అస్సలు లేదు. అంటే ఏ చిన్న రింగులోలకులో వస్తాయన్నమాట అనుకున్నది స్వాగతంగా. ఒక్క క్షణం చిన్నబుచ్చుకున్నది. కానీ అంతలో ఉత్తేజం పొందింది. పోనీలే, అమ్మ ఒబులాటం తీరింది ఇన్నాళ్లకు. ఏనాడు సంక్రాంతికి వచ్చారు గనక అని నిట్టూర్చింది సుశీల. ఆయన వస్తున్నాడన్న ఒబులాటంలో తనకు భాగం లేదన్నట్టు. అమ్మ విన్నావుటే, నాకట మొగుడు రాకపోయినా పెద్ద ప్రజెంట్ మాత్రం వస్తుందిటేవ్. ఎవరంట? గడుగ్గాయ చంద్రకళ. పైగా నగ నట్ర ఇందాక సువర్ణముగుడు తెచ్చిన గాజులు జత చూపించిందిలే. ఖరీదెంతే అని యథాలాపంగా అడిగితేను చౌకబారువని కించపరచడానికి ఆరా తీశానని దులిపేసిందమ్మా నన్ను. దానికి ఎవరు మాట్లాడినా తన పేదరికాన్ని వేలుతో చూపిస్తున్నారనుకుంటుంది. అదో జబ్బు వీళ్ళకి. అయినా నువ్వు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. అది తక్కువ ప్రజెంట్ అన్న స్ఫురణే లేదమ్మా నాకు. ఊరికినే చటుక్కున వచ్చేసింది ఆ మాట. అంతే అనుకో, సింపుల్గా బాగుంది అనేయాల్సింది. కానీ పేదరికం ఉన్నది చూశావు, అది మహా చెడ్డది. పైవాళ్ళకి ఏదో ఉందన్న ఏడుపు అట్టడుగున ఉండి పనిచేస్తూ ఉంటుంది. మాటలలో మనం ఏమాత్రం సంధించినా ఉన్నదని మిడిసిపడిపోతున్నారు మహా అని విరుచుకుపడతారు. సరే కానీ మాటల సందున క్షీరాన్నంలోకి యాలకుల పొడి మర్చిపోయిన అమ్మాయి చూడు చూడు అని ఇంత చీకటిగా ఉన్నదేమా అని చావిడిలోకి వెళ్ళింది. బయట మబ్బులేస్తున్నాయి. చెల్లాయి లైట్ వెలిగించమ్మా అని కేకేసి సుశీల కూడా బయటకు వెళ్ళి చూసింది. నల్లటి కారు మబ్బులు దొంతర్లుగా పిటపిటలాడుతున్నాయి ఆకాశం మీద. పట్టపగులు లైట్ వెలిగించాల్సి వచ్చింది. వర్షం జల్లుగా మొదలై జడివానగా మారింది. ధనుర్మాసంలో ఈ అకాల వర్షాలేమిటా అని పెరట్లో తులసికోటలో నీళ్లు పోస్తూ రామాయమ్మ పరధ్యానంగా ఉంది. ఒసే జడ వేస్తా రావే అని కలకండను దగ్గరికి తీసుకుని సుశీల. 2 జడలు వెయ్యవుటే నాకు అని గోముగా అడిగింది చెల్లాయి. పాయలు తీస్తూ రహస్యంగా, ఈ సంగతి ఎవరితోనూ చెప్పుస్మి, అందరూ రానే బావ రారని అనుకుంటున్నారు అని నొక్కి చెప్పింది సుశీల. కలకండ కిక్కురు మనలేదు. చెబితివా గిద్దెడు చమురొచ్చేలా మొడతా తెలిసిందా అని జుట్టు ఒడిసి పట్టుకుని దాని తల తన వేపుకు తిప్పుకుని కళ్ళల్లోకి చూసింది. ఆమెకు తెలుసు, అది అప్పుడే టపా భుజాన్ని వేసుకుని బట్వాడాకు సిద్ధమవుతోంది. కలకండ బొంగుమూతి పెట్టి, ఓ పుసరు చెప్పేశానే ఒక్క అన్నది ఓరగా చూస్తూ.
ఓసి నీ దుంపదెగ, అప్పుడే ఎవరి చెవురు కొరికావే అని గద్దించింది సుశీల. మరే మరే ఆదెమ్మ పిన్ని గారింటి దగ్గర నుంచి సినీ బకెట్ పూలు కోస్తుంటేను మీ ఇంటికి పోస్ట్ జవాన్ వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చిందే ఉత్తరం అని అడిగింది చంద్రకళ. మా బావ దగ్గర నుంచి అనేసి ఉన్న పళంగా పరిగెత్తుకొచ్చేసా అన్నది కలకండ. సుశీల ఆలోచించింది. 2 జడల్లోనూ 2 పూల చెండ్లు గుచ్చి, చెంపపిన్నులెందుకు, డబ్బీలో పడేయమ్మా అని కంఠస్వరం తగ్గించి, చెల్లాయ్ ఇటు చూడమ్మా, ఈసారి అడిగితేనే ఏదో పెద్ద ప్యాకెట్ వచ్చిందని చెప్పేసాయి, తెలిసిందా అని పాఠం చెప్పింది సుశీల. ఓ అని తల ఊపింది కలకండ. ఊపి, అమ్మయ్యో ఇంకా నయం, బావ దగ్గర నుంచి ఏమొచ్చిందో చెప్పలేదు ఇంకా అని ఓ ఆపత్తు తప్పించినట్టు సీరియస్గా మొహం పెట్టింది. జడలు ముందుకు వేసి సుశీల, పోయి స్నో పట్టుకురా అని పంపించింది. స్నో బాటిల్ అందిస్తూ, అక్కాయ్ నిన్ననే రేడియోలో చెప్పారు టేవ్, ఇవాళ మన వేపుట పెద్ద గాలివాన కురుస్తుంది టేవ్ అన్నది కలకండ. సుశీల ముఖం మీద చిన్న మబ్బొకటి ముసిరింది. పెరట్లోకి వెళ్ళి పైకి చూచింది మళ్ళీ. వానజోరు తగ్గుతోందా హెచ్చుతోందా అని అంచనాలు కడుతూ. మీ ఆయన వస్తూ తడవడలేవే అని రామాయమ్మ కూతుర్ని లోనికి పిలిచింది. కానీ వాన తగ్గలేదు. రాత్రంతా ధారాపాతంగా వర్షం కురిసింది. తెల్లవారింది కానీ వాన తగ్గలేదు. మధ్యాహ్నానికి చిలికి చిలికి గాలివానయింది. ఊరి చివర చెరువు గండిపడింది. పేర్చిన పనులు దెబ్బతిన్నాయేమోనని ఆలస్యంగా కోసినందుకు నొచ్చుకుంటూ పాలేళ్లు తొందరపడుతున్నారు. వాన నీళ్లు కాలువలు గట్టినాయి. పిల్లకాయలు కాగితం పడవలతో వానదేవునికి వీడ్కోలిస్తున్నారు. అందరి మొహాలు వికసించినాయి. పండుగ సరదా చెడేలా ఉందని ఊహించారంతా. పంటకాలువ డామ్ దగ్గర బుడదపాముల మీద రాళ్లు రువ్వుతున్నారు ఆకతాయిలు. పంచాయతీ బోర్డు ఆఫీస్ నుంచి రేడియో అరుస్తోంది. తెల్లారగట్ట ఏదో స్టేషన్కి అవతల ఓ వంతెన కూలి మైలు ప్రమాదం జరిగిందని, అందులో సెకండ్ క్లాస్ పెట్టె ఒకటి జామ్ అయిపోయిందని అందరికీ స్పష్టంగా వినిపించింది. వీధుల్లో వంగి పెద్ద పెద్ద ముగ్గులు పెడుతున్న ముత్తైదువులంతా లేచి అటు తేరిపారా చూశారు. పాచి మనిషికి ఉలవపిండి రాతిగాబులో కలపమని పురమాయిస్తూ రామాయమ్మ గతుక్కుమని ఆదరాబాదరా లోపలికి పరిగెత్తింది. సుశీల దోమతెరలో ఇటాలియన్ రగ్గు మడతల కింద చదువుకుంటోంది. చూడమ్మాయి, అల్లుడుగారు మెయిల్లో కదూ వస్తానని రాశాడు అని గాబరాగా అడిగింది తల్లి. అవునని తేలింది. రామాయమ్మ గుండెల్లో రాయి పడింది. ఏమిటమ్మ కంగారు అని మంచం దిగింది సుశీల. కొంప మునిగిందే తల్లి అని రేడియో వార్త వినిపించింది. సుశీల దిగాలు పడిపోయింది. 4 చేరారు. ఊరంతా గుప్పుమంది. మెయిల్లో రావాల్సిన సుశీల పెనిమిటి ఇంకా రాలేదు. ఆయన సెకండ్ క్లాస్లోనే కానీ ప్రయాణం చేయడు. అది లోపలికి పనిచేస్తూ ఉంది సుశీలకు. ఆమె మొహానికి కత్తివాటికి నెత్తురు చుక్కలేదు. మనస్సు పరిపరి విధాలు పోయింది. తలా ఒక మాట అంటున్నారు. కంగారు పడకమ్మా అని కొందరు, ఏమో అని చప్పరిస్తూ కొందరు. కలవరపాటు తప్ప కర్తవ్యం ఎవరికీ తోచడం లేదు. భగవంతుడు దీనికి ఏ శిక్ష వేయబోతున్నాడో అని రామాయమ్మ కుములుతోంది. సుశీల ఒంటరిగా గదిలో కూర్చుని పైటి కొంగు నోట్లో కుక్కుని కన్నీరు మున్నీరైపోతుంది. అఘాయిత్యం కాకపోతే ఈ అకాల వర్షాలు ఏమిటమ్మా అని విస్తుపోయిందొక పడుచు. ఈ కాలం పిల్లలు మరీ విడ్డూరం లేదు. ఓ తిథి చూడరు, వారం చూడరు, శకునం చూడరు, పండగ నాడే దిగాలి అని మూతి విరిచింది నాంబి నాంచారమ్మ. ఇవేమి రైల్లోనమ్మా, ఇంత బోర్న వాన కురుస్తుంటే కాసేపు ఆగితే ఏమి పుట్టి మునిగిపోతుందో అన్నదో శతవృద్ధు. కలకండకంతా అయోమయంగా ఉంది. జోగన్న పంతులు ఊళ్ళో మోతుబరి. సంగతి వివరంగా తెలుసుకున్నాడు. ఎవ్వరిని గోల చేయొద్దన్నాడు. స్టేషన్ ఊరికి 4 మైళ్ళే కదా, ఆరాలు తీద్దాం ముందు అనేసి 4 పురమాయించి బళ్ళు కట్టించి బయలుదేరదీశాడు. ఇల్లు జాగ్రత్త అని గోవింద్కి అప్పగించి సుశీల, రామాయమ్మ, కలకండ బండెక్కారు. ఇంకో ఊళ్ళో పిన్న పెద్ద అంతా పయనమయ్యారు. సువర్ణ, చంద్రకళ క్రితం రోజు మధ్యాహ్నమే దగ్గరలో వాళ్ళ పింతల్లి గారింటికి వెళ్ళారు. పండుగ నాడు వచ్చేద్దామని. బళ్ళు ఊరు దాటినాయి. స్టేషన్లో వాకప్ చేశారు. ఏమీ తేలలేదు. సెకండ్ క్లాస్ పెట్టె ఒకటి జామ్ అయిపోయిందని తప్ప మరీ తపిసీళ్లు లేవు. ఆ రైలుకు సెకండ్ క్లాస్ పెట్టెలు ఎన్నున్నాయో అని అడిగింది రామాయమ్మ. ఒక్కటే అన్నారు. సుశీల నోట మాట లేదు. ఆయన సెకండ్ క్లాస్లోనే కానీ ప్రయాణం చేయడు. బళ్ళు తిరుగుమొహం పట్టినాయి. టెలిగ్రాములు వెళ్ళవు. ప్రమాదం జరిగిన చోటికి రైళ్లు నడవడం లేదు. వీధుల్లో ముగ్గులన్నీ చెరిగిపోయినాయి. దగ్గరలో ఉన్న నాగన్న పంతులు తోబుట్టువు గారింట చిన్న కారుంది. మనిషిని పంపించాడు తీసుకురమ్మని.
ఇంకో కారు కూడా దొరికితే బావుండు అనుకుని ఆ సన్నాహంలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన చోటు మహా ఉంటే 20 మైళ్ళుంటేను 2 గంటల్లో చేరుకోవచ్చు. మీరేం కంగారు పడకండి అని ధైర్యం చెప్పాడు. బళ్ళు దిగారు. సుశీల భారంగా ఇంట్లోకి వెళ్ళింది. లోపల అగ్నిపర్వతం పేలడానికి సిద్ధంగా ఉంది. మొగుడు రాకపోయినా రాజాలాంటి ప్రెజెంట్ కొడతావు అని చంద్రకళ విసిరిన మాటలు గింగురుమని మోగుతున్నాయి చెవులో. అవమాన భారంతో కుంగిపోయి నడుస్తోంది రామాయమ్మ. పెరట్లో గోవిందుని చివాట్లు వేస్తోంది. తలుపులన్నీ తెరిచి ఎక్కడికి పోయావురా అని. సుశీల గదిలో అడుగుపెట్టింది. గప్పున ఆగిపోయింది. ఊళ్ళో భోగి మంటల శోభంతా ఆమె మొహం మీదనే జిగ్గుమని వెలిగిందొక్కసారిగా. పట్టెమంచం మీద ఠీవిగా పడుకుని ఇంగ్లీష్ నవల చదువుకుంటూ నిల్చొని వింటోంది రామాయమ్మ. ఇద్దరూ నవ్వుకున్నారు. సుశీల మొగుడొచ్చాడని ఈ వీధి నుంచి ఆ వీధికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ నోట సరఫరా అవుతోంది సువార్త. పీటల కింద అమర్చిన ఆముదాల గింజలు, తాంబూలంలోకి ఇమడ్చవలసిన పెండలం పాకులు పోగు చేస్తున్న కలకండకు వాకిట్లో బండి ఆయన చెప్పుడైంది. అక్కాయ్, సువర్ణక్కాయ్ వచ్చేస్తోందేవో అని కేక వేసింది. సువర్ణ, చంద్రకళ బండి దిగారు. పెనతల్లి గారింటి దగ్గర నుంచి తిరిగి వస్తున్నారు గావును అనుకుంది సుశీల. రామాయమ్మ గారి ఇల్లు ఊరి చివర ఉంది. బండి ఇంకా ఊరి నడిబొడ్డు తొక్కలేదు. అంచేత వాళ్ళకి ఇంకా ఊరంతా పడిన గగ్గోలు తెలియదు. బిలబిలా అంటూ వచ్చారిద్దరు. బండి దిగగానే ఇద్దరు ఇంట్లో జొరపడి, నీ ప్రజెంట్ చూపించు పోతాం అని సుశీల మీద దండయాత్ర సాగించారు. వరండాలో సిరిచాప వేసింది సుశీల. ప్రజెంట్ ఏమిటి మీ తలకాయ? ఓసిని రహస్యం దొంగలదోల చూపుతావా చూపువా అని దిమాకీ చేసింది సువర్ణ. పెద్ద పేకెట్టు వచ్చిందని చెప్పిందిలే కలకండ, ఆట్టే తెగ నీలక్కు అని చెవిలో ఊదింది చంద్రకళ. నే చూపను, ఈ ఏడు నాకు వచ్చిన ప్రజెంటు చాలా అపురూపమైన తెలుసా అని ఊరించింది సుశీల. ఓసిని సిగ్గు చిముడా, ప్రతి ఏటా ఇదిగో ఇదిగో అని చొంగలు కారుస్తూ చూపేదానివి ఈవేళ ఏమొచ్చింది అని ఆరా కోసం సువర్ణ వంక చూసింది చంద్రకళ. చూస్తే మీ కళ్ళు జిగ్గుమంటాయి. కళ్ళు మూసుకొని చూస్తాంలే అయితే పక్కపక్క నవ్వుకున్నారు. కలకండకు ఉండబట్టడం లేదు. సుశీల కళ్ళతో గదమాయించింది. చూసావటే సువర్ణ, మనమంటే దద్దమ్మలో అడగకుండానే ఇదిగో అని తెల్ల ముఖాలల్లే ఊరితో తీసుకొచ్చి చూపాం. ఇది చూడు ఎంత దాచుకుంటోందో. అబ్బబ్బా, అస్తారపదంగా దాచుకుందామంటే సాగనీరు కదా అని సుశీల గదిలోకి వెళ్ళింది. పేపర్లో మునిగిపోయి ఉన్నాడు ఆయన. ఏమండి అని పలకరించింది సుశీల. ఒకసారి ఇట్లా రారు పసిగట్టాడాయన. అవ్వ అని నోరు నొక్కున్నాడు. ఏమిటే హాస్యం, నన్ను అల్లరి చేయదలుచుకున్నావా? అబ్బా రాండి అని 2 చేతులా గుంజి గుమ్మంలోకి తీసుకొచ్చి నిలబెట్టి, ఇదిగో ఈ ఏడు నా సంక్రాంతి కానుక అని గర్వంగా చూపించింది సుశీల. అంత మనిషి సిగ్గును విడిపించుకుని గదిలోకి పరిగెత్తాడు రాజారాం. వాళ్ళిద్దరికీ సిగ్గేసి గబగబా లేచి వంటింట్లోకి నడిచారు. కథ సమాప్తం. బాలే ఉందండి. పల్లెటూళ్ళలో సంక్రాంతి సంబరాలు, స్నేహితులు భలే మాట్లాడేసుకుంటూ ఉంటారు అన్నీ టక్టకాను. వినాలి కానీ వింటుంటే మనకి మహా సరదాగా ఉంటుంది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.